Peace. చాలా రోజులు అయిపోయింది కదా మేము వీడియో పోస్ట్ చేసి. సో ఈరోజు మేము ఏ వీడియోతో వచ్చామా అనుకుంటున్నారా? కొంచెం జరుగు. ఏంటి ఇవన్నీ ఆర్డర్ పెట్టేసాము అని అనుకుంటున్నారా? ఇవన్నీ 200 కన్నా తక్కువే. సో మేము ఇవన్నీ మీషోలో ఆర్డర్ చేసాము. ఇవన్నీ కిచెన్కి సంబంధించినవి. సో ఫర్ షూర్గా మన మమ్మీ వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇవేమైనా మా మమ్మీకి చెప్పి ఆర్డర్ పెట్టానా అనుకుంటున్నారా? మా మమ్మీకి అయితే చెప్పలేదు. చెప్తే ఏం చేస్తుంది? నీకు తోలు తీసేస్తుంది అనమాట, తంతది. సో ఈ ప్రోడక్ట్స్లో ఒక్కొక్క దాంట్లో ఏమైతే ఉందో మాకు కూడా తెలీదు. సో లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టాము. మా లిక్కీ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో ఫస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ వైజ్ అయితే వచ్చేద్దాము ఏమేమి ఉంది అని చెప్పి. సో ఇదేంటి అని అడుగుతున్నాడు. సో ఈ ప్రోడక్ట్తో స్టార్ట్ చేద్దాము. సో ఎవరికైనా గిఫ్ట్స్ అన్ప్యాకింగ్ చేయడం కానీ, మనం ఏదైనా ఆర్డర్ పెట్టగానే అది అన్ప్యాక్ చేయడం అంటే ఎవరికి ఎంత ఇష్టమో చెప్పండి. సో ఇప్పుడు వరకు ఎవరైనా వీడియో లైక్ చేయకుండా ఉండుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరిని? వాయిస్ ఆఫ్ చిల్కా. సో ఎవరు వాయిస్ ఆఫ్ చిల్కా అనుకుంటూ ఉంటారు కదా. వాయిస్ ఆఫ్ చిల్కా అంటే ఎవరు? నేనే. వాయిస్ ఆఫ్ చిల్కా అంటే నేనే. సో మా లక్కీ గారు కూడా చెప్తున్నాడు కదా. సో ఎంత మంచిగా ఎవరు అన్ప్యాక్ చేయరు. మీరు కూడా ఎంత మంచిగానే ఎవరైనా అన్ప్యాక్ చేసే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. ఇందులో ఏముందో నాకైతే తెలీదు, ఐడియా లేదు. ఫైనల్లీ ఓకే, ఇది ఏంటో తెలుసా? ఈజీ ఫిల్టర్. సో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే నేనైతే అన్నంలో ఎవరైతే చూడండి చాలా బాగుంది కదా. ఇది దేనికి యూజ్ చేస్తామో తెలుసా? మనం బిర్యానీలో మసాలాలన్నీ ఇందులో వేసేసుకొని వాటర్లో పెట్టుకొని డిప్ చేసాక మొత్తం ఫ్లేవర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయాక మనం ఇది తీసేయడమే. అప్పుడు బిర్యానీ తినేటప్పుడు మనకి ఏ మసాలాలు కూడా తగలవు. సో ఇలా ఓపెన్ అవుతుంది. వావ్, ఇట్ ఈస్ ఓపెనింగ్ లైక్ దిస్. ప్రోడక్ట్ని దగ్గర నుంచి చూపిస్తున్నాము. సో ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఓపెన్ ఇలా చేయాలి. సో ఇటొకటి ఓపెన్ టటటాన్. సో ఇలా ఓపెన్ చేసుకోగానే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మనం ఇందులో లైక్ మసాలాలన్నీ పెట్టేసుకొని ఫిల్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేసి ఇటు క్లోజ్ చేసేయండి. అంతే, చూసారా? చాలా బాగుంది కదా. సో ఇది చాలా తక్కువ కాస్ట్ పడింది. కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా లింక్ కావాలి అన్నా కూడా కమెంట్స్ లో చూడండి, షేర్ చేసేస్తాను. ఓపెన్ చేసేసాం కదా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా ఏముందో. సో మీరు కూడా చాలామంది ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ టైం నేను మీషోలో చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. నేను చాలా లైక్ గుడ్ రేటింగ్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇదేంటో కూడా నాకు తెలీదు. సో బాగుంది ఈ ప్రోడక్ట్. సో ఇది కూడా డిఫరెంట్గా ఉంది అని చెప్పి ఆర్డర్ చేశాను. బట్ నేను గ్లాస్ వస్తుంది అనుకున్నా, వీళ్ళు ప్లాస్టిక్ ఇచ్చారు. సో చూద్దాం. ఫిట్ చేసుకుంటే ఇలా వస్తుంది. బాగుంది కదా ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేసేద్దాం. సో ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది లిక్కీకి చాలా 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 బాగా నచ్చుతుంది. ఏమనుకుంటున్నావు ఇది? సో నో ఐడియా. సో ఇది ఓపెన్ చేసేద్దాం. సో చాలా బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. ఏమైనా నేను ఇంకా చాలా పెద్దది వస్తుంది, ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అని అనుకున్నాను. బట్ అలా ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకునేవి కాదు, జస్ట్ సో ఇది షో పీస్ ప్రోడక్ట్లా పెట్టుకోవచ్చు, లేదంటే కిచెన్లో మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ప్రతిదీ. సో ఇలా బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ అండ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం. సో మా లిక్కీ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఒక్కొక్క ప్రోడక్ట్లో ఏముంటుంది అక్క అని చెప్పేసి.
సో వావ్, వావ్ అక్క. ఏముంది తెలీదు కానీ వావ్ అక్క అంట. సో అన్బాక్సింగ్ చూసి భయపడొద్దు. ఏంటి ఈ పిల్ల ఇంత ఫాస్ట్గా అన్బాక్స్ చేస్తుంది, ఇంత ర్యాష్గా చేస్తుందని. వావ్. సో ఇది జార్. సో ఇది బ్రష్ అన్నమాట. లైక్ మనం దోశ వేసేటప్పుడు ప్యాన్ మీద యూజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. సో ఇది ఇలా మనం ఇలా తీసి కూడా ఇలా ఫిల్ చేయొచ్చు. ఎయిదర్ మనం ఫిల్ చేసుకున్నాక ఇలా ప్రెస్ చేస్తే ఇందులోంచి కూడా ఆయిల్ వస్తుంది. సో నేను వాటర్ ఫిల్ చేసి మీకు చూపిస్తాను ఇందులో, ఓకేనా? అక్క నాకు ఒకసారి ఇవ్వు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేసేద్దాం. సో చాలా పెద్దగా ఉంది బాక్స్. సో లిక్కీ అయితే బాక్స్ అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పండి. నాకైతే తెలీదు ఇందులో ఏముందో. సో ఓపెన్ చేసేద్దాం. సో మీరు కూడా ఇలా ఆర్డర్స్ చేస్తూ ఉంటారా? సో బట్ ఇది కిచెన్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. సో అన్నీ 200. ఇదైతే చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. నేను చాలా పర్టికులర్గా తీసుకున్నాను. ఇవేంటంటే స్టోరేజ్ బాక్సెస్. సో ఇవేంటి క్యాప్ చాలా బాగున్నాయి. వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి మన మమ్మీ వాళ్ళు చూస్తే ప్రతిదీ కవర్స్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. లైక్ ఇప్పుడు వంకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా కవర్లో పెట్టేసి పెడుతున్నారు. సో అలా కాకుండా ఇది చాలా యూస్ఫుల్ థింగ్ అండి. మీ మమ్మీ వాళ్ళకి కూడా నచ్చుతుంది, ఫర్ షూర్గా ట్రై చేయండి. సో ట్రై చేసి షేర్ చేయండి. మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా లిక్కీ చెప్తున్నాడు. సో ఇలా స్టోరేజ్ బాక్సెస్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం వెజిటేబుల్స్ కానీ అన్ని ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉన్నా అన్నీ కట్ చేసేసి సో మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటివి 6 ఇచ్చారు. సో కాస్ట్ కూడా మీకు మెన్షన్ చేస్తాను చూడండి. క్వాలిటీ అయితే బాగుంది, బట్ ఒక్క ప్రోడక్ట్ మాత్రం బ్రేక్ అయ్యి వచ్చింది. సో ఇది బ్రేక్ అయ్యింది, మనం ఏం చేయలేము. సో నేను ఇది రిటర్న్ పెట్టేస్తాను. ఇది మళ్ళీ నెక్స్ట్ టైం నేను మళ్ళీ రీఆర్డర్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. సో కమెంట్ ద లింక్ లింక్ కోసం కమెంట్ చేయండి. అండ్ ఫర్ షూర్గా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రతి లింక్స్ పెడతాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే చూపించేనా? సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేసేద్దాం. సో ఇందులో ఏముందో చెప్తాం. మా లిక్కీ అలా మాట్లాడుతూ ఉంటాడు. సో నేను మ్యాక్సిమం చెప్పి కూర్చోబెట్టాను, లిక్కీ బాబు ఎక్కువ మాట్లాడుకు, నేను మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి. అందుకే ఈరోజు తక్కువ మాట్లాడుతున్నాడు. గుడ్ బాయ్ అయిపోయాడు కదా, గుడ్ బాయ్. సో ఇదేంటి అనుకుంటున్నారా? సో ఇది కూడా చాలా బాగుంది, రివ్యూస్ చూసే తీసుకున్నా నేను. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. సో ఇందులో మనం విమ్ పెట్టేసుకొని సో విమ్ ఫిల్ చేయాలి. విమ్ ఫిల్ చేసి విమ్ పెట్టి సో ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్. సో ఇది ప్రెస్సిబుల్ చూడండి, ప్రెస్ చేస్తే ఇందులోకి వస్తుంది విమ్. సో మనం ప్రతిసారి విమ్ ఇందులో వేసుకొని వెళ్ళేలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పుష్ ఉంది, పుష్ చేయగానే సో విమ్ వస్తుంది. సో తీసుకొని క్లీన్ చేసుకోవడమే. ఇది కూడా ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను మీకు. సో నేనైతే విమ్ ఫిల్ చేయను, వాటర్ ఫిల్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్లో ఏముందో చూద్దామా? సో ఇది కూడా నాకు ఏంటో తెలియదు గాయస్. సో తిట్టుకోకండి, ఏంటి పిల్ల ఏం తెలియకుండానే ఆర్డర్ చేసిందంటే. లైక్ నాకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చి చాలా డేస్ అయింది. అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి వచ్చాక అన్బాక్సింగ్ చేద్దాము, వీడియో చేద్దాము అని చెప్పేసి ఉంచాను. సో మీ అందరికీ నచ్చుతాయి అని చెప్పేసి. సో చాలా డేస్ నుంచి చూస్తున్నాను, అన్ని ప్రోడక్ట్స్ వచ్చాక చేద్దాము అని చెప్పేసి. సో ఈరోజు ఫైనల్గా వచ్చేసాయి. సో ఈ ప్రోడక్ట్ ఏంటో చూసిద్దాం. దీని మీద ఏదో మిషన్లా అయితే ఉంది, లోపల ఏముంటుందో తెలీదు. టార్చ్ అని ఎల్ఈడి టీడబ్ల్యూ టార్చ్ అంట, బయటికి ఏదో టార్చ్ అని పెట్టారు, బట్ అదేంటో తెలీదు. చూద్దాం. గార్లిక్ ప్రెస్. సో మనం నార్మల్గా ఇలా ఉంటుంది. సో గార్లిక్ పెట్టి ప్రెస్ చేస్తే అవుతుంది. సో ఇది కూడా మీకు నేను చేసి చూపిస్తాను, అంటే లైక్ వర్క్ అవుతుందా లేదా, యూస్ఫుల్ థింగా కాదా అని చెప్పేసి. సో ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. సో గార్లిక్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రెస్ చేస్తే గార్లిక్ అవుతుంది. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా, చాలా బుజ్జిగా ఉంది. చేద్దాం గార్లిక్ ఎలా వస్తుందో చూద్దాం. గార్లిక్ అయితే ట్రై చేద్దాం ఎలా ఉందో. సో నెక్స్ట్ ప్రోడక్ట్, ఇందులో ఏమో చాలా ఆర్డర్ పెట్టేశాను. ఇవన్నీ కానీ అమ్మ చూస్తే చంపేస్తుంది, ఇంకా నీకు పని లేదా ఏం లేదు అలా డబ్బులు వేస్ట్ చేస్తా అంటారు. బట్ ఇది డబ్బులు ఏం వేస్ట్ అవ్వలేదండి, బట్ చాలా బాగున్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కలిపి నాకు 1000 రూపీస్కి ఎంతకో వచ్చేసింది. చాలా బాగుంది. ఇది మనకి తెలిసిందేగా, చిన్నపిల్లలకి చాలా ఇష్టం. సో మీకు అక్కడ డైనింగ్ టేబుల్ మీద యాపిల్ ఉంది కదా, తీసుకురా. సో మీకు ఇప్పుడు లైవ్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. మళ్ళీ యాపిల్ తీసుకొస్తున్నాడు. గైస్ యాపిల్ అయితే ప్రెస్ చేస్తున్నాము. సో యూజ్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి యాపిల్ చాలా బాగా వచ్చింది కదా. అయితే ఇలా కట్ చేసాము. సో బాగుంది కదా, బాగుంది కదా. సో యాపిల్ అయితే కటింగ్ బాగుంది. హోప్ఫుల్లీ పిల్లలు ఉన్న వాళ్ళందరి ఇంట్లో కూడా ఇది ఉంటుంది. కొత్త థింగ్ ఏం కాదు, కానీ చాలా తక్కువ కాస్ట్ వచ్చింది. కాస్ట్ ఎంతకు వచ్చిందని డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఏంటి ప్రోడక్ట్ ఇందులో ఏముందని చెప్పేసి. సో మీరు కూడా ఏదైనా పని చేసేటప్పుడు అస్మానికి మనకు కావాల్సిన వస్తువు మిస్ అయిపోతూ ఉంటారు కదా, నాదనే మిస్ అయిపోతుంది. నేను అలా వెతుకుతూనే ఉంటాను. ఒక వస్తువు కట్ చేసి ఆ వస్తువు వావ్ అనుకునే లోపు ఈ వస్తువు ఇందులో మిస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ కోసం మనకి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఏదో బొమ్మలా కనిపిస్తుంది, ఏంటక్క నాకు చూపించక్క అని చెప్పి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఫర్ షూర్గా మీ అందరికీ నచ్చుతుంది. ఏంటనుకుంటున్నారు, దిస్ ఈజ్ ద వన్. సో దీనికి ఇలా ఇచ్చారు బ్రష్ హోల్డర్ అనమాట. చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది బ్రష్ హోల్డర్. ఇలా ఉంటే మనం ఇలా పెట్టుకోవచ్చు. సో దానికి ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు వాడు. సో హోల్డర్ ఇలా దీనికి వెనక్కి హోల్డ్ చేసేసి నాకు ఇవ్వచ్చు కదా అని అంటున్నాడు. సో మా లిక్కీ కోసమే ఇది ఆర్డర్ చేశాను. సో చాలా బాగుంది కదా, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో పిల్లలు ఎవరైనా ఉంటే కదా వాళ్ళకి కూడా ఇంట్లో నచ్చుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ సో దీనికి కవర్ ఏం లేదు. సో డైరెక్ట్గా తెలిసిపోతుంది మనకు ప్రోడక్ట్ ఏంటి అని. సో ఇది మన మమ్మీ వాళ్ళకి బాగా తెలుసు, జీలకర్ర, పోపులు, ఆవాలు. సో మన ఇంట్లో మనం పోపుల డబ్బా అంటాము, మా ఇంట్లో అంటాము. మీ ఇంట్లో ఏమంటారో మరి నాకు తెలీదు. పోపుల డబ్బా అని అంటాం మా ఇంట్లో. మీ ఇంట్లో ఏమంటారో కమెంట్ చేయండి. ప్రతి వాళ్ళ ఇంట్లో అయితే ఇది ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ చాలా బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రియాక్షన్ చూస్తే మా మమ్మీ ఏమంటారని చెప్పి ముందు భయంగా ఉంది. ఎందుకే ఇన్ని ఆర్డర్ పెట్టాం అని అంటది. సో వావ్ బాగుంది కదా, చిన్న డబ్బాలకి చిన్న స్పూన్లు. చాలా బాగా వచ్చింది ఇది కూడా. దీని కాస్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా ఇప్పటి వరకు వీడియో చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ థింగ్. ఏంటో అనుకుంటున్నారా? సో ఇది రీయూజబుల్ టిష్యూస్ అన్నమాట. యూజబుల్ టిష్యూస్. సో ఇక్కడ మనం ఎలా అంటే మనం ఎక్కడైనా ఇప్పుడు సింక్ దగ్గర వాటర్ పడింది అనుకోండి, సో చక్కగా క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్కి చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఉంచుకుంటాను, మా మమ్మీ తిట్టినా సరే పర్లేదు అని అనుకుంటున్నాను. చాలా బాగుంది ప్రోడక్ట్స్. ఇవి 295 రూపీస్ 80 రూపీస్ పడింది. బట్ ప్రోడక్ట్ చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది, తీసుకోండి. సో ఇది ఒక ప్రోడక్ట్. ఇంకేం ప్రోడక్ట్ ఉండిపోయింది, ఇది ఒకటి ఉండిపోయింది. సో ఇది కూడా ఆర్డర్ చేసేస్తాం. పాండా. సో ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర చూసి నేను ఆర్డర్ చేశాను. సో తనకి చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. సో పాండా చాలా బాగుంది కదా. సో దీనికి పవర్ ఆఫ్ బటన్ కూడా ఇస్తాడు కింద. సో దీన్ని ఆన్ చేసుకుంటే చూడండి, మనం దీన్ని టిప్ చేయగానే చేంజ్ అవుతుంది. వావ్ వావ్ వావ్. మొత్తం 5 కలర్స్ వస్తాయి. సో గోల్డ్, బ్లూ, రెడ్, పింక్. సో మనం ఇలా ట్యాప్
చేస్తుంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో కలర్ చాలా బాగుంది కదా. సో మా లిక్కీకి ఇది బాగా నచ్చుతుంది. ఇది మా లిక్కీకి ఇచ్చేద్దాం. ఏమన్నా వద్దా? వద్దు, లిక్కీకి ఇవ్వద్దు, మనమే ఉంచుకుందాం. ఉంచుకోమా? సో ఏదైనా ఓకే. సో కలర్ అయితే చాలా బాగుంది కదా. కట్ టైం. సో డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి. మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ ఓపెన్ చేసేసాము. ఓకే, లాస్ట్ వన్ ప్రోడక్ట్ ఉండిపోయింది. చాపర్ ఇది. సో ఇది అందరికీ తెలిసి ఉంటుంది, అందరి ఇంట్లో యూస్ఫుల్ థింగ్ ఇది కిచెన్లో. ఇది లేకుండా అయితే మనకి ఉండదు, కానీ నేను ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు. సో మీరు మీ ఇంట్లో ఎవరి దగ్గర ఉంటే కమెంట్ చేయండి. సో ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో గాయస్, ఇది ఫిట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో చిన్న లాజిక్ అంతే. సో లోపల మనం ఇది ఫిట్ చేసుకొని ఈ బాక్స్ని దీని లోపల ఇది ఫిట్ పెట్టాలి అనమాట, అంతే. సో నెక్స్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆనియన్ పెట్టగానే ప్రెస్. సో ఇది కూడా చాలా బాగుంది, ఇది యూస్ఫుల్ థింగ్. సో నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ అనుకుంటున్నాను. లాస్ట్ ప్రోడక్ట్ ఐ థింక్ లాస్ట్ ప్రోడక్ట్. సో ఇది బాక్స్ కాదు, మళ్ళీ అనుకున్నట్టు మనం రైస్ స్ట్రెయిన్ చేసుకోవడానికి అనమాట. రైసే కాదు, ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే ఇందులో వేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. సో ఈ బౌల్ కూడా చాలా బాగుంది, మీకు నచ్చితే కన్ఫర్మ్గా తీసుకోండి. ఇట్లా నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇదొకటి అండ్ పాండా. సో ఈ రెండు నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ కిచెన్లోకి ప్రతి ప్రోడక్ట్స్ కూడా చాలా యూస్ఫుల్ థింగ్స్. మీ మమ్మీ వాళ్ళకి కూడా పక్కా నచ్చితే, ఎందుకంటే అన్నీ 200 కన్నా తక్కువ కాస్ట్లో. సో ప్రతి ఒక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఏదైనా మిస్ అయినా సరే కమెంట్ చేయండి, కన్ఫర్మ్గా షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ. అయితే ఇవన్నీ మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.